హాయ్ హలో అందరికి నమస్కారం. సో ఈరోజు మనం అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అనౌన్స్మెంట్ అయితే అయ్యింది. సో ఈ మూవీ డైరెక్టర్గా లోకేష్ కనకరాజ్ ఈరోజు దానికి సంబంధించిన ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. సో ఈ మూవీకి మైత్రి మూవీ ప్రొడక్షన్లో రావడం అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ధ్ని తీసుకోవడం జరిగింది. ముందుగా మనం ఈ కంటెంట్ లోపలికి వెళ్ళాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో డైరెక్ట్గా మ్యాటర్లోకి వస్తే ఆల్రెడీ అల్లు అర్జున్ గారు అట్లీ మూవీతో బిజీగా ఉన్నారు. సో ఇట్ వాజ్ అ ప్యారలల్ యూనివర్స్ టైప్ ఆఫ్ బిగ్ లైనప్, బిగ్ స్కేల్ ఉన్న మూవీ అనమాట. అది మనకు తెలిసిన విషయమే. అది అలానే ఉండగా ముందే ఇప్పుడు మనకి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్తో అల్లు అర్జున్ హీరోగా, అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్గా అయితే మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఒక మూవీ అనౌన్స్మెంట్ అయింది. సో పూర్తిగా ఈ మూవీ స్టోరీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీన్ని తమిళ్లో మాయావి అంటే ఒంటిచ్చే ఈ మాంత్రికుడు అని తెలుగులో వచ్చే విధంగా ఉంటుందన్నమాట ఈ టైటిల్. సో ఈ కథ మొత్తం ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తికి, ఒక మాంత్రికుడికి చేయిపోయి, సో దానికి కృత్రిమ చేయిని అటాచ్ చేయడం వల్ల అతనికి కొత్త శక్తులు వచ్చినప్పుడు, సో ఆ శక్తుల్ని తీసుకున్న ఆ క్యారెక్టర్, ఆ హీరో అవ్వచ్చు. ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది పూర్తి కథనం, ఈ కథనం మీద జరుగుతుంది అనమాట. సో ఈ స్టోరీని బేస్ చేసుకొని మనకి ఈ సినిమా అయితే ఉండబోతుంది. సో మనం ఇలా మాట్లాడుకున్నంత అంటే మనం చెప్పుకున్నట్టు ఇది చిన్న మూవీ అయితే కాదు, ఇది కూడా ఒక బిగ్ స్కేల్ మూవీనే. సో మచ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఉంటాయి. దీని జానర్ వచ్చేసి ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. నాకు తెలిసినంత వాటికి నేను అనుకునేదంటే లైక్ యాక్షన్ అడ్వెంచర్, ఒక ఫ్యాంటసీ టైప్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే మనం అంటే ఇప్పుడు ఒక మాయావి చేసే యాక్షన్స్ అండ్ అడ్వెంచర్స్ అండ్ ద మిస్టరీ పార్ట్స్, వాట్ ఎవర్ ద మెయిన్ character will be turned to the entire film. So each and everything will be based on a VFX, entire మంచి VFX బిగ్ స్కేల్లో ఉండబోయే సినిమా అనమాట ఇది. సో దీనికి ముఖ్యంగా అయితే మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ధ్ని అయితే తీసుకున్నారు. సో చిన్న మూవీలకే, నార్మల్ మూవీస్కే మంచి హైప్, ఒక మ్యూజిక్ బ్రాండ్ని ఇచ్చేవాడే అనిరుద్ధ్. సో అనిరుద్ధ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా రావడం, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ చేయడం అండ్ మన తెలుగు సూపర్ స్టార్ టైప్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తీసుకోవడం, ఇది చాలా అంటే ఈ ప్రాజెక్ట్ నాకు తెలిసినంత మట్టుకి ఈ ఇయర్ స్టార్ట్ అవుతుంది. మరి అది అట్లీతో అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది చాలా బిగ్ స్కేల్ ఉన్న మూవీ. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన స్టోరీ ప్రకారం చూసుకున్నట్లయితే ఒక కొత్త న్యూ కాన్సెప్ట్ అనమాట. సో ఈ స్టోరీని తీసుకుంది అయితే ఒక ఇంగ్లీష్ నావెల్ నుంచి. సో ఆ ఇంగ్లీష్ నావెల్ నుంచి మనోళ్ళు అంటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఉండొచ్చు మేబీ, అంటే దాని బేస్డ్ అయితే మనం తీసుకున్నారు. సో దీన్ని ముందుగా అయితే సూర్య దగ్గరికి తీసుకెళ్లారు. అంటే ఈ మూవీ తీసుకెళ్ళడానికి సూర్య దగ్గరికి కూడా కంగువా మూవీ ఆ టైంలోనే తీసుకెళ్లారు. బట్ కొన్ని పరిస్థితుల వల్ల సూర్యతోటి అవ్వకపోవడం, తర్వాత లోకేష్ కనకరాజ్ గారు ఆఫ్టర్ కూలీ అమీర్ ఖాన్తో ఫిక్స్ అవ్వడం, తర్వాత ఈ అమీర్ ఖాన్ వచ్చేసి కూలీ రిజల్ట్ వల్ల మేబీ, ఎందుకంటే ఆ మార్కెట్ అందుకోలేడం వల్ల అక్కడతోటి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా అటు తిరిగి చివరికైతే అల్లు అర్జున్ దగ్గర రావడం, అల్లు అర్జున్కి చెప్పంగానే అల్లు అర్జున్ కూడా ఎక్సైటెడ్ అయ్యి ఈ సినిమాని ఒప్పుకోవడంతో మైత్రి మూవీస్ వారు డైరెక్ట్గా అయితే అఫీషియల్ అనౌన్స్ అయితే చేసేసారు. సో ఈ మూవీ 2026 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఎంటైర్ అప్డేట్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. సో ఇదన్నీ ఏంటంటే దే యాక్చువల్లీ లైక్ షేర్డ్ ద థింగ్స్లో అంటే సినిమా ఎలా ఉండబోతుంది, సో ఏంటి కథ, ఎవరు అనేది. సో వీ హోప్ అల్లు అర్జున్ దగ్గర నుంచి మంచి బిగ్ స్కేల్